హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఏంటంటే ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా, నేను ఏ రోజు పెడతానో వీడియో తెలియదు, కానీ ఇది అంతకుముందు రోజు నైట్ తీసిన వీడియో. చూడండి, 2 బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను. ఓపెన్ సైడ్ వైపు నుండి జెయింటింగ్ నా వైపు నుండి. చూడండి, బ్యాక్ పార్ట్ సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చి టైట్ కుట్ల దగ్గరికి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా 1 ఇంచ్ అనమాట. మనకు మర్చిన తర్వాత వచ్చిన క్లాత్ కంటే ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నడుము లూజ్ మార్కింగ్ వేసేసాను కదా. ఇప్పుడు వచ్చేసి చెస్ట్లో చూసుకుంటున్నాను. చూడండి, ఈ బ్లౌజ్ వచ్చేసి నాదే అనమాట. రేపు వరలక్ష్మి వ్రతం అనగా సాయంత్రం 6కి స్టార్ట్ చేశానండి. నా బ్లౌజ్ ఇలా ఉంటుంది. ప్రతి టైలర్ పరిస్థితి, వాళ్ళ బ్లౌజులు వాళ్ళు స్టిచ్ చేసుకోలేరు అనమాట టైంకి. చూడండి, ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింది కుట్టు వరకు వచ్చింది మనకి. చెస్ట్ లూజు నాకు 10 ఇంచులు వచ్చిందనమాట. అదే 10 ఇంచులు ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇది చెస్ట్ అనమాట. మనకి చెస్ట్ లూజ్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజు నడుము లూజ్ ఎంత ఉందనేది చూసుకుందాం. 9 ఇంచులు ఉందండి. డబల్ ఫోల్డింగ్ మీద అంటే మనకు 4 ఫోల్డింగ్స్ వస్తుంది కదా. ఫ్రంట్ పార్ట్ 2 ఫోల్డింగ్స్ ఉంటుంది, బ్యాక్ పార్ట్ 2 ఫోల్డింగ్స్ ఉంటుంది. అంటే మనకు మొత్తం 4 మడతలు. అంటే మనకి 36 ఇంచుల నడుము లూజ్ ఉందన్నమాట. ఈ సైజ్కి 36 ఇంచుల నడుము లూజు ఉంది. చెస్ట్ వచ్చేసి 40 ఇంచులు. అంటే చెస్ట్కి నడుముకి 4 ఇంచుల తేడా అయితే ఉందండి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజు హైటు మనకు బ్యాక్ డాట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి షోల్డర్ వరకు చెక్ చేసుకున్నదే మనకి హైట్ అనమాట. బ్లౌజ్ యొక్క హైటు. ఇంకా ప్రతి టైలర్ పరిస్థితి ఇంతే కదా, రేపు వేసుకోవాలంటే ఈరోజు కుట్టుకుంటూ ఉంటారు. నాది అదే పరిస్థితి అనమాట. చూడండి, హైట్ దగ్గర కూడా మార్కింగ్ పెట్టేశాను. ఇక్కడ సైడ్ వైపున ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా మనము క్లాత్ కంటే, అక్కడ కూడా లైన్ కొట్టేసి హైట్ దగ్గర కూడా ఇంకొక లైన్ కొట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి మనకి ఇది వచ్చేసి చెస్ట్ చూసాము, నడుము చూసాము, బ్యాక్ నెక్ చూసుకోవాలి కదా. ఇప్పుడు చంకదింపు నేను దీని సైజు ప్రకారం వేసేస్తున్నానండి. ఈ సైజ్ బ్లౌజ్ నాకు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇంకా సైజు ప్రకారం చంకదింపు వేసేసాను. అలాగే బ్యాక్ నెక్ కూడా బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇలా బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసుకొని వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టేసుకోవాలన్నమాట. కుట్టేసరికి దిగుతుంది కదా. ఇప్పుడు వచ్చేసి మరి 40 చెస్ట్ ఉంది, 36 నడుముంది. నెక్ ఎంత పెడతారు అంటే 2.5 పడుతుంది అని చెప్తారు కదా. నేను 2.5 పెట్టానండి. 2.5 పెడితే షోల్డర్ జరుగుతుంది. 2.5 ఇంచులు పైన పెట్టాను. కింద వచ్చేసి 3 ఇంచులు పెట్టాను అనమాట. అంటే నాకు కింది వైపున డీప్ ఎక్కువగానే ఉండాలి. షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి షోల్డర్ అనేది అస్సలు జారకూడదు. కాబట్టి పైన 2.5 పెట్టాను, కింద 3 ఇంచులలో రౌండ్ తిప్పేసుకున్నాను. షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్ కంటే కొద్దిగా ఎక్స్ట్రాగా మనం కుట్లలోకి క్లాత్ కావాలిగా పెట్టేసుకొని ఈ చంకదింపు వరకు ఈ విధంగా ఆమ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 1.5 ఇంచుకు నేను రౌండ్ తిప్పేశాను. అంటే నేను డైరెక్ట్గా తిప్పేశాను, ఎందుకంటే నాకు తెలుసు నా బ్లౌజ్ కొలతలు ఏంటి, ఎలా కట్ చేయాలనేది. ఇంక చూడండి, ఇక్కడ కరెక్ట్గా 1.5 ఇంచుకు రౌండ్ తిప్పాను కదా. ఇంకా నేను ఆమ్ రౌండ్ కూడా ఇక్కడ ఏం చెక్ చేసుకోవట్లేదండి, నాకు సరిపోతుంది. ఆ సైజు బ్లౌజ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇంకా నేను నెక్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలంటే చెస్ట్ రోజుకి మన చంక రౌండ్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలన్నమాట సైజ్కి. దాని ప్రకారం చెక్ చేసుకుంటే సరిపోతుంది. నాకు సరిపోతుంది. మీకు ఇప్పుడు కట్ చేసిన తర్వాత చూపిస్తాను. చూడండి, కట్ చేయకముందు కాదు, ఈ చంక భాగం అనేది మనకి హ్యాండ్కి సరిపోతుందా లేదా అనేది చూడండి. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా ఇంకా నేను 2 కట్ చేశాను, కానీ దీంట్లో ఒకటే స్టిచ్చింగ్ చేసుకున్నాను లేట్ అయిపోవడం వల్ల. చూడండి, ఇప్పుడు ఈ హ్యాండ్కున్న చంక రౌండ్ అనేది ఈ విధంగా సైజు కోసం చెక్ చేసుకోవాలండి. పైన 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని ఈ విధంగా చూసుకుంటే చూసారు కదా, నాకు కరెక్ట్ చెస్ట్ వరకు వచ్చేసింది. ఇంకా నాకు సరిపోతుంది. ఇంకా ఈ విధంగా అయినా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను 2 లైనింగ్స్ ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ క్లాత్ డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీసేస్తున్నాను. చూడండి, తర్వాత వచ్చేసి హ్యాండ్స్ తీస్తాను. ఇలా బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇప్పుడు క్రాస్గా వేస్తే మనకు క్రాస్ కటింగ్ అనమాట. ఓపెన్స్ ఉన్న వైపు చంక భాగం వెళ్ళేటట్టుగా వేయాలి. ఇప్పుడు నేను వేస్తాను. చూడండి, ఇక్కడ చూడండి నీట్గా ఎలా వేస్తాననేది చూడండి. క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మన క్లాత్ అడ్జస్టబుల్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఫుల్ క్రాసే వచ్చిందంటే ఈ విధంగా వేసేసుకోవాలి. చూడండి, చంక భాగం అనేది ఓపెన్స్ ఉండే వైపుకు వెళ్ళిపోయింది కదా. ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి స్ట్రైట్గా లైన్ కొట్టాలి. ఎందుకంటే బ్యాక్ నెక్ కిందికి ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ పైకి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అయితే ఇక్కడ మార్కింగ్ కొట్టేసి అడ్డంగా ఇంకొక మార్కింగ్ నెక్ దగ్గర కొట్టేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం నీట్గా మార్కింగ్ వేసేయాలి. చూడండి, ఇలా మనం చేస్తున్నారు కదా, ఈ విధంగా మార్కింగ్ వేసేసిన తర్వాత ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్తో పని లేదనమాట, ఇంకా తీసేయడమే. చూడండి,
ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసేసి ఇక్కడ చంక దగ్గర ఆమ్ రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ లోతు అనేది కంపల్సరీగా ఈ సైజ్కి అయితే తీసుకోవాలండి. ఈ విధంగా 1/2 ఇంచ్ లోతు ఎవరికైనా 1/2 ఇంచ్ లోతు ఎవరికైనా తీస్తాము. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది మనకి ఎక్కడికి నాకు 7 ఇంచెస్ పడుతుంది. నేను సైజుకి కూడా ఒకసారి టేప్ పెట్టి చెక్ చేసి చూపిస్తాను చూడండి ఎలా చెక్ చేసుకోవాలని. ఈ విధంగా ఒక సైడ్ బ్లౌజ్ అనేది నీట్గా పెట్టేసుకొని చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఈ రౌండ్ తిరిగే వరకు వచ్చింది మనకు ఫ్రంట్ యొక్క నెక్ అనమాట. చూస్తున్నారు కదా 7 ఇంచెస్ ఉంది నాకు ఇక్కడ. నేను పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ 7 ఇంచెస్కి మార్కింగ్ వేసేసుకొని నీట్గా ఫ్రంట్ నెక్ రౌండ్ అయితే తిప్పేస్తున్నాను చూడండి. నాకు ఈ బాక్స్ లోపల తీసిందే సరిపోతుంది అనమాట. బయటకు తీస్తే ఎక్కువగా అవుతుంది. షేప్ ఎక్కువగా అడిగిన వాళ్ళకి బయటకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజపట్టి కుట్టిన తర్వాత ఎంత ఉందనేది చూస్తే నాకు 3.5 ఇంచులు ఉందండి. ఇక్కడ నేను 4.5 ఇంచులు 1 ఇంచ్ యాడ్ చేసి తీసుకుంటున్నాను. ఎందుకంటే డాట్ వేస్తాం, క్రాస్ బెల్ట్ వేస్తాం కదా, అందుకని. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు అనేది సైజు బ్లౌజ్లోంచి తీసుకోవచ్చు, లేదంటే టేప్ పెట్టి చెక్ చేసుకోవచ్చు. చూడండి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఎంతకైనా సాగుతుంది. నేను ఇంకా మామూలుగా లాగి పెట్టేశాను అనమాట ఫ్రంట్ పొడవు అనేది. ఇప్పుడు సైడ్ కుట్ల వైపున ఈ విధంగా చూడండి ఇలా నీట్గా చూసుకొని చెక్ చేసుకొని ఈ 3 మార్కింగ్లని మనం కలిపేసుకోవాలన్నమాట. ఈ ఫ్రంట్ హైట్ని ఈ చంక టైట్ కుట్టు దగ్గరది ఉక్స్ దగ్గరది ఈ విధంగా ఫస్ట్ అయితే లైన్ కొట్టేసుకొని ఇలా మొత్తం ఇక్కడ నుంచి షేప్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ క్రాస్ బెల్ట్ వేసే దగ్గర నేను ఏ విధంగా అయితే షేప్ ఇచ్చారో ఆ విధంగా అయింది. సైడ్ వైపున కొంచెం క్లాత్ అనేది పెంచుకుంటున్నాను చూడండి. ఉక్స్ పట్టీకి గాజా పట్టీకి గ్యాప్ ఎక్కువగా రాకుండా ఉండేందుకు ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నీట్గా కట్ చేసేయాలన్నమాట. చూడండి ఇలా మొత్తం క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా మనం లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తూ కట్ చేయాలి. మొత్తం ఈ విధంగా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ చేస్తాను చూడండి. ఇలా నీట్గా కట్ చేసేయాలన్నమాట. పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎక్కడ లూజ్ లేకుండా బ్లౌజ్ వేసుకుంటే ఇంకా ఫిట్టింగ్ బాగుంటుంది. కానీ నేను కొంచెం లూజ్గా వేసుకుంటాను అనమాట, టైట్గా వేసుకోలేను. చూడండి ఇక్కడ మొత్తం నీట్గా కట్ చేసేసాను. ఇలా చంక లోతు దగ్గరికి కట్ చేసేయాలి. ఈ లోతు తీయడం వల్ల ఫ్రంట్ పార్ట్లో ముడతలు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఉక్స్ సైడ్ ఎంత క్రాస్ బెల్ట్ పడుతుంది, సైడ్ వైపున ఎంత క్రాస్ బెల్ట్ పడుతుంది అనేది చెక్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను డాట్స్ కూడా ఏమీ చూపించలేదండి, ఎందుకంటే ఇంకా నాకు లేట్ అయిపోతుంది అనమాట. ఆల్రెడీ 6 స్టార్ట్ చేశాను. ఈ బ్లౌజ్ చూడండి ఈ విధంగా షోల్డర్కి ఎదురుగా మెయిన్ డాట్ ఈ విధంగా డాట్స్ వేయాలని ఇక్కడ గీస్తున్నాను అనమాట. ఇంకా హడావిడి అనమాట రోజంతా. ఈ మగ్గం బ్లౌజెస్ ఉండడం వల్ల నాకు కొంచెం అవ్వలేదు. ఇంకా ఈవినింగ్ టైంలో పెట్టుకున్నాను. 2 కుట్టుకోవాల్సింది ఒక్క బ్లౌజ్కి వచ్చేసింది అనమాట. ఇంకా ఈ రెడ్ కలర్ ఒకటి కుట్టేస్తాను. ఇప్పుడు చూడండి ఈ మిగిలిన క్లాత్ని 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని కింద ఎక్స్ట్రా లేకుండా నీట్గా కట్ చేసేయాలి. ఫస్ట్ వచ్చేసి ఇలా మొత్తం నీట్గా తడిపేస్తాం కదా, మనకు హెచ్చు తగులు ఉంటుంది. నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, హ్యాండ్ తీసుకొని దీని మీద పెట్టేసి ఎంత అవసరమో అంత కుట్లతో సహా, అంటే కుట్లకు కావాల్సిన క్లాత్తో సహా చెక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ప్రతిదీ చెక్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ హ్యాండ్ పైన పావించి కుట్టుకు వదిలేసుకొని ఎలా ఉందో అలా ఫస్ట్ అయితే మార్కింగ్ పెట్టేస్తున్నాను. చూడండి ఈ విధంగా నీట్గా సెట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అయితే వచ్చేస్తుందండి. సైజ్ ప్రకారంగా నాకైతే సరిపోతుందన్నమాట. చంకదింపు హైట్ ఇదంతా కూడా మార్కింగ్ వేసేసుకొని కటింగ్ చేసేసుకోవడం. ఇంకా సైడ్ వైపున ఎక్స్ట్రా క్లాత్లు అయితే జెంట్లు పడతాయి, కుట్టేటప్పుడు వేసుకుంటానండి. ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. రేపు వరలక్ష్మి వ్రతానికి వేసుకుందామని స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా హడావిడి అయితే ఉంటుందండి. చూడండి షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చాను, చంకకు టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో 1/2 ఇంచులో తనది తీసేసాను అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్కి రావాలి ఇప్పుడు తీసేది. ఇంకా ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు అయితే నేను డైరెక్ట్గా కట్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఇప్పుడు నేను మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్లు అయితే తీస్తున్నాను అనమాట. ప్రతి టైలర్ పరిస్థితేనండి. రేపు వేసుకోవాలంటే ఈరోజు కుట్టుకుంటారు, ఒక్కొక్కసారి అయితే కుట్టుకోకుండా ఉన్నదే కట్టేసుకొని కూడా ఈ రజాలు రౌండ్లు చేసేస్తుంటారనమాట. ఏం చేస్తాను, టైం లేక ఎప్పుడు చూసినా కుడుతూనే ఉంటారు అన్నట్టుగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట.
ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వాయిస్ అయితే నేను రకరకాలుగా ఇచ్చినాను, మీరు చూస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక రకంగా ఉందన్నమాట ఇంకా నేను వాయిస్ ఇస్తూ ఉంటే. అందుకని ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.